హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎవరైతే గ్రూప్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆయా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎలాంటి బుక్స్ అవసరమో ఆ బుక్స్ అన్నీ కూడా కింద నేను చక్కగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో నేను బిట్స్ ప్రాక్టీస్ పెడుతున్నాను. సో ఆ ప్రాక్టీస్ బిట్స్ చాలామందికి అయితే కనుక డౌట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్కి నేను అక్కడ వీడియోలు అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో బిట్స్ పెట్టి వాటికి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఇస్తున్నాను. అలాగే క్రింద మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ మీరు తెలియపరచండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, చాలా ఉపయోగం ఉంటుంది. అన్ని రకాల సబ్జెక్టులని కూడా చక్కగా మీకు క్లాస్ చెప్పడం, బిట్స్ ప్రాక్టీస్ చేయించడం, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూట్లు కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే కనుక చెప్పినట్లుగా కూడా మీకు దాఖలాలు కూడా ఉండవు. కావాలంటే మీరు చెక్ చేసుకుని నో ప్రాబ్లం. బిట్స్ అన్నీ కూడా స్వతహాగా తయారు చేసినవి. చూడండి, ఇది మీకు తెలుసు, ఇది ఆంధ్రుల చరిత్ర తెలుగు అకాడమీ అండి, అర్థమైందా? సో ఆంధ్రుల చరిత్ర నుంచి చక్కగా బిట్స్ అనేది చాలా చక్కగా నేను తయారు చేస్తూ ఉంటాను ఈ బిట్స్. సో ప్రతి ఒక్కరూ దయచేసి ఇందులో ఉన్నటువంటి బిట్స్కి సంబంధించి నేను మీకు ప్రతి క్వశ్చన్ కూడా చేస్తూ ఉంటాను. ఆల్రెడీ వీళ్ళందరికీ కూడా తెలుసు. మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది ఉన్నారు. గ్రూప్లో కూడా నేను చెప్తున్నది ఒకటే, గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూను బిట్స్ అయితే కనుక ప్రతి ఒక్కరూ మీరు టైం టు టైం ఈవినింగు నేను 9 అవుతుంది, 9:30 అవుతుంది ఒక్కొక్కసారి. సో 10-10:30కి దాదాపుగా నేను మరలా వీడియో అనేది నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి తెలుసుకోండి ప్రతి ఒక్కరు ఎంతలాగా అన్నదని, మీకు ఒక సబ్జెక్ట్ అందించాలని. ఓకేనా? ప్రతి ఒక్కరు మన ఛానల్ అందరికీ తెలియపరచండి. అన్ని రకాలుగా మీకు చక్కగా మన రత్నం అన్న మీకు ముందుండి నడిపిస్తూనే ఉంటాడు. ఓకేనా? బిట్స్ చూడండి, ఈరోజు పెట్టినటువంటి ఫస్ట్ బిట్, మొదటి బిట్. ఓకేనా? తయారు చేసినటువంటి మొదటి బిట్ పెట్టినాను కదా ఆల్రెడీ టెలిగ్రామ్లో. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే తొలి తెలుగు శాసనం ఏది? తొలి తెలుగు శాసనం ఏది? సో ఈ శాసనాన్ని వేయించినటువంటి వారు ఎవరు అనేది నేను అక్కడ చాలా స్పష్టంగా నేను పెట్టున్నాను. సో ఈ తొలి తెలుగు శాసనం అంటే తెలుగును ఆదరించినటువంటి వారు ఎవరు? తూర్పు చాళుక్యులు తెలుగును ఆశ్రయించినటువంటి వారు లేదా తెలుగు భాషను పోషించినటువంటి వారు తూర్పు చాళుక్యులు. సో ఇందులో ఉన్నటువంటి మనకి శాసనాలు చాలా రకాలుగా ఉంటాయి. తొలి తెలుగు శాసనం ఉంటుంది, తొలి తెలుగు పద్య శాసనం ఉంటుంది, తొలి తెలుగు గద్య శాసనం కూడా ఉంటుంది. అర్థమైందా? సో మరి ఈ తొలి తెలుగు శాసనం చూడండి, ఇది విప్పర్ల శాసనం. చాలాసార్లు వచ్చింది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్ 2, గ్రూప్ 1లో అడిగాడు, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు సర్వీస్ కమిషన్లో. సో తొలి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. సో ఈ విప్పర్ల శాసనాన్ని వేయించిన వాడు ఎవరు? చూడండి, జయసింహ వల్లభుడు. ఎవరేశారు? జయసింహ వల్లభుడు వేయించాడు. యాక్చువల్ బోర్డు అయితే నేను చాలా క్లియర్గా ఆ టైంలో ఎవరున్నారు ఏంటి కథ అంతా మొత్తం చెప్తాను. అర్థమైందా? సో అందుకనే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ప్రతిదీ, మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే తొలి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. ఈ విప్పర్ల శాసనాన్ని వేయించిన వారు తూర్పు చాళుక్యులు. సో ఈ తూర్పు చాళుక్యులు వేయించినటువంటి వాడు ఎవరు? జయసింహ వల్లభుడు. ఓకేనా? అలాగే చూడండి, ఇక్కడ రెండో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్గా నేను చేసినటువంటి బిట్లో చాలా మంచి క్వశ్చన్ అడిగాను. వేంగిని జయించడానికి రాష్ట్రకూట ధ్రువుడు పంపిన సేనాని ఎవడు? అంటే వేంగి అంటే ఏది? వేగి, పెదవేగి అన్న, వేంగి అన్న,
ఒక్కటే. సో ఈ పెదవేగి వేంగి అంటే ఏ రాజులు? తూర్పు చాళుక్యులు. సో తూర్పు చాళుక్యులు అంటే భారతదేశానికి తూర్పు వైపున ఏలూరు ప్రాంతం దగ్గర పెదవేగి ఉంది. సో ఈ పెదవేగిని పరిపాలించినటువంటి వేంగి. సో ఈ వేంగిని జయించడానికి రాష్ట్రకూటులు అంటే ఉత్తర భారతదేశం వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో రాష్ట్రకూట రాజు అయినటువంటి ధ్రువుడు పంపిన సేనాని ఎవరు అంటే ధ్రువుడు అనేవాడు ఎవరు? రాష్ట్రకూట్లో రాజు. సో రాష్ట్రకూట్లో రాజు అయినటువంటి ధ్రువుడు దగ్గర ఉన్నటువంటి ఆ సేనాని ఎవడు? ఇక్కడ ఆ సేనాని ఎవరు? అరకేసరి. ఎవరు? చాలా తప్పులు పెట్టారు కొందరైతే. అరకేసరి. సో ఇప్పుడు ఈ అరకేసరి గురించి సింపుల్గా చెప్తాను వినండి. ఈ అరకేసరి వేంగిని జయించాడు అని మనకు ఆధారం కావాలి, ఇప్పుడు సోర్స్ కావాలి. సో ఈ అరకేసరి అనేవాడు ఎవరు? ధ్రువుని యొక్క సేనాని. ఈ అరకేసరి ధ్రువుని యొక్క సేనాని అయినటువంటి ఈ అరకేసరి వేంగిని జయించాడు అనడానికి మనకు ఆధారం ఏది అంటే కన్నడలో మనకి కవత్రయం ఉంది, తెలుగులో మనకి కవత్రయం ఉందా లేదా? నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు తెలుగులో కవత్రయం. మరి కన్నడలో కవత్రయం ఉంది. పంప పొన్న రన్నడు అంటాం. పంప పొన్న రన్నడు. సో పంపకవి రాసినటువంటి విక్రమార్జున విజయం అనేది విక్రమార్జున విజయం అనే ఒక కన్నడ గ్రంథం. ఆ కన్నడ గ్రంథములో మనకి రాష్ట్రకూట రాజైనటువంటి ధ్రువుడు ఇక్కడ వాడి సేనానైనటువంటి అరకేసరి ఎవరిని ఓడించాడు? వేంగిని రాజుని ఓడించాడు. సో వేంగిని ఓడిపోయినట్లుగా దొరికేటువంటి ఆధారం ఇది కన్నడ గ్రంథమైనటువంటి విక్రమార్జుని విజయం అనేది. సో ఈ విక్రమార్జుని విజయాన్ని రాసింది ఎవరు? కన్నడ కవి అయినటువంటి పంపకవి రాశాడు. సో అర్థమైందా? ఇది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ కూడా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. నాకు తెలిసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అర్థమైందా? చూడండి, నేను క్వశ్చన్స్ రాసి ఎంత క్లియర్గా రాసుకుని చక్కగా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానదే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మూడో క్వశ్చన్ చూడండి. ఇక్కడ రెండవ విజయాదిత్యుని యొక్క బిరుదులు. అసలు ఈ రెండవ విజయాదిత్యుడు ఎవడో? తూర్పు చాళుక్యుల్లో గొప్పోడు, మామూలుడు కాదండి. ఎందుకంటే తూర్పు చాళుక్యుల్లో అతి గొప్పోడు వేరు. రెండో విజయాదిత్యుడు అంటాం. సో విజయాదిత్యుడు అనేవాడు మొదటి విజయాదిత్యుడు, రెండవ విజయాదిత్యుడు, మూడవ విజయాదిత్యుడు, నాలుగో విజయాదిత్యుడు, ఐదో ఇలా ఆరో విజయాదిత్యుడు వరకు ఉన్నాయి. అర్థమైందా? సో విజయాదిత్యుడు ఉంది కదా, విజయాదిత్యుని పేరు మీద విజయవాడ వచ్చింది. తెలుసా మీకు ఆ విషయం? బెజవాడ బెజ్జమహాదేవి, విజయాదిత్యుని పేరు విజయవాడ. చాళుక్య రాజుల్లో ఉన్నటువంటి గొప్పవాడు. 5 ఆరామాలు, పంచారామాలు. చాళుక్య భీముడు ఉన్నాడు కదా, చాళుక్య భీముడు. భీముడు పేరు మీదన భీమేశ్వర ఆలయము, భీముని పేరు మీదన భీమవరం వచ్చింది. కష్టంగా ఉందా? కష్టంగా ఏముండదు కదా. ఇది మీకు మైండ్లోకి వెళ్ళిపోవాలి. అంటే తూర్పు చాళుక్యులు గొప్పవాళ్ళు ఉన్నారు. ఇందులో గొప్పవాళ్ళలో ఒకడు ఎవడో? రెండో విజయాదిత్యుడు. సో ఈ రెండో విజయాదిత్యునికి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఈ క్రింది వనలో రెండో విజయాదిత్యుని యొక్క బిరుదులు కానివేవి అని ఇచ్చా. సో బిరుదులు ఏవి అని ఇచ్చా. సో బిరుదులు ఏవని ఇచ్చినప్పుడు ఇందులో మీకు చక్కగా అర్థమవ్వాలిగా. వీడికి ఉన్నటువంటి బిరుదులు చూడండి. నరేంద్ర మృగరాజు, చాళుక్య రామ, విక్రమధావళి అనే బిరుదులు ఉన్నాయి. అర్థమైందా? నరేంద్ర మృగరాజు, చాళుక్య రామ, విక్రమధావళి అనే బిరుదులు ఎవరివి? రెండో విజయాదిత్యుడు. వీడు చాలా గొప్పడు అండి బాబు, రెండో విజయాదిత్యుడు. ఎందుకని గొప్పడు అంటే ఈ రెండో విజయాదిత్యుడు అంటే ఎక్కడ వేసేస్తే అక్కడ. సో నరేంద్ర మృగధీశ్వరాలయాన్ని నిర్మించింది వీడే, నరేంద్ర మృగధీశ్వరాలయం. సో అంటే కొన్ని శివాలయాలను నిర్మించాడు. దాదాపుగా నీతో యుద్ధం చేశాడా? సో నీతో యుద్ధం చేశాడా? ప్రతి చోటన యుద్ధం చేసిన ప్రతి చోటన జయించాడు. అంటే తాను దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో 108 యుద్ధాలు చేశాడు. సో 108 యుద్ధాలు చేసినందుకు గాను ఒక్కొక్క యుద్ధం ఎక్కడైతే యుద్ధం చేశాడో ఆ యుద్ధంలో ఓడించాడో, చేసిన ప్రతి యుద్ధంలో ఏం చేశాడు ఈయన?
అదే చేసిన ప్రతి చోటన కూడా ఆ యుద్ధంలో అంట శివాలయాలను నిర్మించాడు. అందుకని నరేంద్ర మృగధీశ్వర ఆలయాలను నిర్మించింది ఎవడయ్యా అని అంటే కనుక రెండో విజయాదిత్యుడు. రెండో విజయాదిత్యుని యొక్క బిరుదులు ఏంటి అంటే నరేంద్ర మృగరాజు, అలాగే చాళుక్యరామ విక్రమ ధావళి అంటాం. ధావళి ఇది రెండో విజయాదిత్యుని యొక్క బిరుదులు. 4వ క్వశ్చన్ కూడా చూడండి, చాలా ఈజీగా ఇచ్చాను. 4th క్వశ్చన్ రేపు మీకు తూర్పు చాళుక్యులు అడిగాడంటే బిట్టు పోకూడదు. అదేనా దాదాపుగా 400 బిట్స్ మరి ఇక్కడ తయారు చేశాను. 400 బిట్స్ తయారు చేశాను. ఆలోచించండి. మీకు నేను చెప్పను, నేను కంగారు పడకండి, ఓకేనా. నేను మన ఆన్లైన్ క్లాసులకు వచ్చేప్పటికి ప్రతి టాపిక్ ఎలా ఉంటుందో తెలుసా? టాపిక్ 300-400 బిట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా ఏపీఎస్టీ నుంచి 3-4 వేలు బిట్స్ వస్తాయి. బిట్టు పోయిందనుకో బాగోదు. అందుకే మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటాం ఈ విషయం, ఓకేనా. 4th క్వశ్చన్ చూడండి, తూర్పు చాళుక్య రాజులలో సుప్రసిద్ధుడు ఎవరు? అబ్బబ్బబ్బా, ఇప్పుడు చెప్పా. తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడెవడు? తూర్పు చాళుక్య రాజుల్లో గొప్పవాడెవడు? రెండవ విజయాది. తూర్పు చాళుక్యులలో సుప్రసిద్ధుడు అతి గొప్పవాడు ఎవడు అని అంటే కనుక, ఎందుకంటే రాష్ట్రకూట రాజుల్లో ఉన్నటువంటి మొదటి అమోఘ వర్షుని కూడా వేసేసింది ఈడే. వాడే గుణక విజయాదిత్యుడు. అంటే తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు ఎవడు అన్నా అని అంటే కనుక ఇక్కడ తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు ఎవరు అని అంటే మనకి గుణక విజయాదిత్యుడు. సో ఈ గుణక విజయాదిత్యుడు గొప్పవాడు. ఈ గుణక విజయాదిత్యుడు ఎప్పుడైతే ఇతడు గొప్పవాడో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుణక విజయాదిత్యుని దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు, అంటే ఒక సేనాని. ఆడే మనకి ఎవరంటే సేనాని పాండురంగడు అంటాం. పాండురంగడు. సో ఈ పాండురంగడు గురించి మనకు తెలియాలి అంటే పాండురంగడి యొక్క శాసనం ఏది అంటే అద్దంకి శాసనం. సో పాండురంగని యొక్క అద్దంకి శాసనంలో ఒక పద్యం కూడా ఉంది, కంద పద్యం ఉంది. తరువోయిజా అంటాం. కంద పద్యం ఏంటి? తరువోయిజా అనే కంద పద్యం ఉంది. అంటే తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు ఎవడు? ఇప్పుడు అర్థమైందా? సో తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు ఎవడు? సుప్రసిద్ధుడు గొప్పవాడు ఎవడు అంటే కనుక మనకి గుణక విజయాదిత్యుడు. గుణక విజయాదిత్యుని యొక్క మనకి విజయాలు తెలియాలన్నా, గుణక విజయాదిత్యుని గురించి పూర్తిగా తెలియాలన్నా కానీ అతని కాలంలో అతని యొక్క శానాన్ని అయినటువంటి పాండురంగడు అద్దంకి శాసనం ఉంది. అర్థమైందా? ఇది 4th బిట్ ఇచ్చాను మీకు. నెక్స్ట్ 5th బిట్ చూడండి, చాలా చక్కని బిట్ ఇచ్చాను, కొద్దిగా టఫ్గాను కూడా ఇచ్చాను. ఇది చాళుక్య విజయ ధ్వజాన్ని గంగానది మొదలు కావేరీ నది వరకు ఎగరవేసిన తూర్పు చాళుక్య చక్రవర్తి ఎవరు? చూడండి, తూర్పు చాళుక్యుల్లో విజయ ధ్వజాన్ని గంగానది మొదలుకొని కావేరీ నది వరకు, గంగానది మొదలుకొని, గంగానది ఎక్కడుందండి? గంగ ఎక్కడుంది? ఉత్తర భారతదేశంలో ఉంది, అవునా? మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. సో బోర్డు మీద అయితే చూపించదు. కావేరీ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. అంటే కావేరీ వరకు. సో కావేరీ వరకు విజయ పదాన్ని నడిపించినటువంటి రాజు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు బుర్ర ఎలగాలి. సో అంత గొప్పగా ప్రసిద్ధి కీర్తిఖ్యాతులు చెందినటువంటి వాడు ఎవడు అంటే గుణక విజయాదిత్యుడు. అందుకని తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధుడు ఎవరు? గుణకాదిత్యుడి కాలంలోనే ఈ గుణక విజయాదిత్యుని కాలంలోనే గుణకారం, అర్థమైందా? గుణకారం, భాగాహారం అనేది చాలా ప్రాచుర్యంలోనికి, అంటే మనకి ఇక్కడ మ్యాథ్స్ అనేది బాగా ప్రాచుర్యంలోనికి వచ్చినట్లుగా మనకి చరిత్ర కూడా చెప్తుంది, ఓకేనా. ఇది నేను మీకు 4th బిట్ ఇచ్చాను, 5th బిట్. 6th బిట్ చూడండి, ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. 6th బిట్ ఏంటంటే రాష్ట్రకూటులపై గుణక విజయాదిత్యుడు. ఇది అదేనా, రాష్ట్రకూటుల రాజు ఎవడు అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రకూటులపై గుణక విజయాదిత్యుడు సాధించిన విజయమును అతడు దక్షిణాపద సార్వభౌముడిగా విషయమును తెలిపిన శాసనం ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఇచ్చానండి. అంటే మీకు ఇందాడే చెప్పాను ఆల్రెడీ, ఏమని? గుణక విజయాదిత్యుడు ఉన్నాడన్నా. సో గుణక విజయాదిత్యుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప మనకి సేన ఉన్నాడు, పాండురంగన్ ఉన్నాడు. సో గుణక విజయాదిత్యుడు రాష్ట్రకూటుల రాజులు ఎవరిని వేసేసాడు? సో రాష్ట్రకూటుల రాజులు ఉన్నటువంటి వాడిని చనిపోయిన తర్వాత రాజ్యాధికారానికి వచ్చింది ఎవరు?
సో రాష్ట్రకూటులో రాజుల్లో ఉన్నటువంటి వాడు ఎవడు? మొదటి అమోఘ వర్షుడు. ఎవడు? మొదటి అమోఘ వర్షుడు. రాష్ట్రకూటు రాజు అనమాట. సో వాడు అయిపోయాడు. సో ఇప్పుడు రాష్ట్రకూటులు యొక్క ఆధిపత్యం అంతా తగ్గిందని, సో గుణక విజయాదిత్యుని యొక్క ఆధిపత్యం అంతా పెరిగిందని, గుణక విజయాదిత్యుని యొక్క దక్షిణ పదం వరకు కూడా విజయ పదాన్ని నడిపినటువంటి గుణక విజయాదిత్యుని యొక్క గురించి తెలిపేటువంటి శాసనం ఏది అంటే సాతులూరి శాసనం. ఈ శాసనం సాతులూరి శాసనం అంటాం. అర్థమైందా? అది. అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను చూడండి, 7th క్వశ్చన్. ఇది కూడా కొద్దిగా మీకు ఈజీగానే ఉంటుంది, కష్టంగా ఏముండదు. నాకు తెలిసి ఇది కూడా చాలా తప్పులు పెట్టారు కొందరు. కొల్లబిగండ, బాగా గుర్తెట్టుకోండి. కొల్లబిగండ విజయాదిత్యుని అనంతరం, కొల్లబిగండ అంటే కొల్లబిగండ విజయాదిత్యుని అనంతరం చాళుక్య సింహాసనానికి వచ్చింది ఎవరు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. కొల్లబిగండ విజయాదిత్యుని అనంతరం చాళుక్య సింహాసనానికి వచ్చింది ఎవరు? ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది మీరు చూడండి, ఓకేనా? ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, అది మీరు చూడొచ్చు. సో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. మీరు చాలాసార్లు అమ్మరాజు అని పేరునే ఉంటారు. అమ్మరాజు అసలు పేరు అమ్మ విష్ణువర్ధనుడు. ఎవరు? అమ్మ విష్ణువర్ధనుడు. మొదటి అమ్మరాజు, రెండో అమ్మరాజు అంటాం కదా, అమ్మ విష్ణువర్ధనుడు లేదా మొదటి అమ్మరాజు అంటాం. రెండవ అమ్మరాజు, రెండవ అమ్మ విష్ణువర్ధనుడు అంటాం. ఇది ఈ విషయం చాలామందికి తెలియదు. బహుశా నిన్న అనుకుంటా మన సిస్టర్ గారు కూడా అన్నారు, అన్న అసలు 4th క్వశ్చన్ ఉంది మొన్న వీడియోలో, అసలు కింగ్ అన్నాను. నిజంగా ఎన్నో పుస్తకాలు చదివాను కానీ అది దొరకలేదు అన్నారు. సో ఇలాగే మీకు కొన్ని విషయాలు దొరకవు. అందుకని తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే రేపు మనకి మంచి లైఫ్ ఉంటుందని నేను చెప్తా ఉంటాను. మీకు బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా పెట్టాను, మీరు తీసుకుంటారా అంటే కనుక అబ్బే మాకు ఉద్యోగం వద్దు కానీ బయట దొరికే మార్కెట్లో దొరికే దిక్కుమాల పుస్తకాలు చదివేస్తాను. ఎందుకు ఇంకా బిట్ వైజ్ చదవకూడదని చెప్తాను నేను. అందుకని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యొక్క ఎంతకంటే మంచి పుస్తకం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, ఓకేనా? అది దయచేసి ఏమనుకోకండి. మొదట అమ్మ విష్ణువర్ధనుడు లేదా మొదటి అమ్మరాజు అనగానే ఏం రావాలా? అయ్యి బాబాయ్, అమ్మరాజు అంటే రాజరాజ. ఇక్కడ రాజమండ్రిని నిర్మించింది ఈయనే. ఎవరు? మొదట అమ్మరాజు అర్థమైంది మీకు తెలుసైనా? రాజమండ్రి రాజమహేంద్రవరాన్ని నిర్మించింది ఎవరయ్యా అని అంటే కనుక మనకి అమ్మరాజు అని గుర్తుపెట్టుకోవాలి. అది చాలామందికి తెలియదండి. అందుకని ఈయనకున్న బిరుదులు కూడా గుర్తుపెట్టుకోండి. విష్ణువర్ధనుడు, రాజమహేంద్రుడు. రాజమహేంద్రుడు, విష్ణువర్ధనుడు, అమ్మరాజు. అర్థమైందా? అమ్మరాజు ఉన్న పేరే విష్ణువర్ధనుడు టైటిల్, రాజమహేంద్రుడు అనే ఒక టైటిల్. ఎవరికున్నాయి? మొదట అమ్మరాజుకు ఉన్నాయి. అది. ఇది 7th క్వశ్చన్. 7వ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చనే, క్షమించాలి, నేను అందులో రాసినాయి కదా మరి, ఎన్ని చక్కగా రాశాను. 8వ క్వశ్చన్. బెజవాడలో కార్తికేయుని ఆలయాన్ని నిర్మించింది ఎవరు? ఎక్సలెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు క్వశ్చన్. బెజవాడలో కార్తికేయుని, సో కార్తికేయుని శివాలయాన్ని నిర్మించింది ఎవరు? కార్తికేయుని ఆలయాన్ని నిర్మించింది ఎవరు? సో డైరెక్ట్ చెప్పేస్తాను, యుద్ధమల్లుడు. ఎవరు? యుద్ధమల్లుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యుద్ధమల్లుడు అంటే మళ్ళీ 1, 2, 3, 4 ఉన్నారు. అర్థమైందా? రెండవ యుద్ధమల్లుడు. ఎవరు? రెండవ యుద్ధమల్లుడు అనేవాడు బెజవాడలోని కార్తికేయుని ఆలయాన్ని నిర్మించాడు. ఇవి 8 క్వశ్చన్లు. యాక్చువల్లీ 8 క్వశ్చన్లు మీకు చెప్తున్నాను. సో మనం ప్రతిదీ ఇలా సిస్టమేటిక్గా, నేను తూర్పు చాళుక్యుల నుంచి నిన్న ఆల్రెడీ ముందు వీడియో ఉంది, ఇది నెక్స్ట్ తూర్పు చాళుక్యుల నుంచే పెడతాను మళ్ళా. సో తూర్పు చాళుక్యులు అనే యొక్క చాప్టర్ అనేది మీరు పూర్తిగా మీరు చదవండి. సో కొన్ని బిట్స్ అనేది ఇలాగ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా అన్ని సబ్జెక్టులో నేను చెప్తానండి. ప్రతి సబ్జెక్టు చెప్తాను, చక్కగా చెప్తాను. తెలుగు అకాడమీయే నా దగ్గర ఉన్నాయి, తెలుగు అకాడమీయే. నేను డైరెక్ట్గా చక్కగా బుక్ చదివేస్తాను, దాని మీద బిట్స్ రాసేస్తాను, టెక్స్ట్ పుస్తకంలోనే రాసేస్తాను. అర్థమవుతుందా? ఓకే. ప్రతి ఒక్కరూ మన ఛానల్ అందరికీ మీరు తెలియపరచండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ అందరికీ కూడాను నిజంగా ఒక మంచి సబ్జెక్టు కోచింగ్ సెంటర్స్లో కూడా మీరే తెలుసుకోండి. ఇంతకంటే మంచి సబ్జెక్టు మీకు చెప్తున్నారా లేదా, అర్థమవుతుందా లేదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారా లేదా, అది మీరు తెలుసుకోండి. ఓకేనా?
సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి అందరికీ.